వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లోని సృజన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రధాన ఉపాధ్యాయురాలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టూరిజం మాజీ డైరెక్టర్ షేక్ అల్లాబకాష్, నూర్ బాషా, సంఘం రాష్ట్ర కార్యదర్శి సరిటాల మౌలా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, స్వాతంత్ర్య ఫలితాలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు షరీఫ్, శ్రీనివాసరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయురాలు సాదియా, నూరుద్దీన్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షులు షఫీ గారికి మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా మనం ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, విభిన్నమైనది భారతదేశం అయినా కూడా, ఎవరి పండుగలు వాళ్ళు జరుపుకున్నా కూడా అన్ని పండుగల కంటే ముఖ్యమైనది ఈరోజు మన భారత నిజంగా ఎంతమందో ప్రాణాలు పోగొట్టుకొని జైలు జీవితాలు చేసినారు. వాళ్ళందరికీ మనం ఈరోజు ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే ఆశయంతో తన ఆ కృషిని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్రం వచ్చినా కూడా ఇలాగే ఉన్నాము. అయితే మేడం వాళ్ళు అంతా ఇంగ్లీష్ మీడియము, మేము తెలుగు మీడియము, మేము సంస్కృతం స్కూల్లో చదివాము. మాకు పిల్లలకు ఇంపార్టెన్స్ ఏమంటే మేడం, మహాత్మా గాంధీ గారు నడిచిన నడవడిక ఏంటి, క్యారెక్టర్, ఇండియన్ క్యారెక్టర్ ఏంటి, కల్చర్ ఏంటి అనేది చిన్న పిల్లల నుంచి, ఇక్కడి నుంచి, ఈ స్కూల్ నుంచే మనం నేర్పించాలి. ఎలా ఉండాలి అంటే వీళ్ళు దేశ భవిష్యత్తు కోసము, అభివృద్ధి కోసము చాలా పాటు ఒక మంచి మన కల్చర్ ఇది, మన విధానం ఇది, మనము ఇక్కడి నుంచి పోయి దేశాన్ని ఏం సేవ చేయగలగాలి, ఈ మట్టిలో పుట్టినాము, ఈ మట్టిలోనే పోతాము, ఈ మట్టిని మనం ఎంతగా ప్రేమించాలి అనే స్ఫూర్తి మన టీచర్స్ ఈ విద్యార్థులకు కల్పించాలి. ముఖ్యంగా ఈ పసిబిడ్డల నుంచే మేము సినిమాలు ఇంత ముందు పోయేటప్పుడు గాంధీ బొమ్మ వేస్తానే అందరూ తప్పట్టు కొట్టేవాళ్ళు. ఎంత ఆ అభిమానము, ఆ కల్చర్ ఇప్పట్లో వాస్తవంగా ఇంగ్లీష్ మీడియంస్ అవి వచ్చినప్పటి నుంచి కొద్దిగా పర్సెంటేజ్ తగ్గింది. ఈ ఆగస్టు 15 రోజున మనము ఇట్లా గుర్తు చేసుకుంటామో, ఆ మహనీయులను ప్రతిసారి మనం గుర్తు చేసుకుంటూ ఈ పిల్లలు వాళ్ళ నడవడికలు చెప్తూ దేశం కోసం ఎంతమంది ఎంత త్యాగాలు చేస్తే ఈ స్వతంత్రం మన కోసం మనకు వచ్చింది, మనం ఏమి చేయాలా, ఈ పిల్లల క్యారెక్టర్ నడవడికను ఎట్లా నేర్పించాలి, భారతీయ సమాజం ఎటువంటిది, మనకు ఫారిన్ కల్చర్స్ రాకుండా ఈ కల్చర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేర్పించాలని కోరుకుంటున్నాను. నాకైతే పెద్దగా స్పీచ్ రాదు. మేడం గారు వీళ్ళకు అర్థం కూడా కాదు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మనం తెలుగులో చెప్పినా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. యాజమాన్యానికి, కరెస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి, టీచర్లకు, నా సహోద్యోగులకు 80వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మేము చాలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను జరుపుకున్నాం. ఈరోజు సృజన్ స్కూల్ పరిసరాల్లో, సృజన్ స్కూల్లో మనం స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ ఉత్సవాలకు మా విన్నపాన్ని మన్నించి వచ్చినటువంటి అతిథులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎక్స్ టూరిజం డైరెక్టర్ గారు అల్లాబకాష్ గారికి, అదేవిధంగా సిమెంట్ షరీఫ్ గారికి, చాన్ హాల్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ స్వాగతాలు. ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయులకు కంపల్సరీగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు ఈ స్వాతంత్రం అనేది
ఎన్నో వీరుల త్యాగాల ఫలితమే ఈరోజు మనము ఈ విధంగా స్వాతంత్రం జరుపుకుంటున్నాం. స్వాతంత్రం జరుపుకోవడం అంటే మనం చిన్నపిల్లలు స్కూళ్ళల్లో ఘనంగా జరుపుకుంటాం. ముఖ్యంగా స్వాతంత్రం అంటే ఏందని